మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మరోసారి తెరపైకి ప్రీతి సూసైడ్ కేస్. నిందితుడు సైఫ్ మామూలోడు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధారావత్ ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడి సైఫ్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చి చెప్పింది. సైఫ్ పై విధించిన సస్పెన్షన్ కాలం మార్చి 3తో ముగియనున్నందున ఈ నేపథ్యంలో నిషేధాన్ని మరో 97 రోజులు పొడిగించింది. గతేడాది ఫిబ్రవరి 22న సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో ప్రీతి ఎంజీఎం ఆసుపత్రిలోనే సూసైడ్ కు ప్రయత్నించింది. ఆమె పాయిజన్ ఇంజెక్షన్ తీసుకోగా అదే నెల 26న నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రీతి ఆత్మహత్య ఘటనపై పెద్ద ఎత్తున దుమారం రేగగా పోలీసులు సైఫ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. అనంతరం అతడు బెయిల్ పై విడుదల కాగా ఏడాది పాటు అతడు తరగతులకు రాకుండా వేటు వేస్తూ కేఎంసీ ర్యాగింగ్ నిరోధక కమిటీ నిర్ణయం తీసుకుంది. కమిటీ నిర్ణయంపై సైఫ్ హైకోర్టును ఆశ్రయించగా తాత్కాలికంగా సస్పెన్షన్ ను ఎత్తివేసింది. గత నవంబర్ 9న హైకోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. సైఫ్ హాజరై ప్రీతి ఆత్మహత్య ఘటనపై వివరణ ఇచ్చాడు. దీనిపై చర్చించిన కమిటీ సభ్యులు సైఫ్ పై ఆరోపణలు వాస్తవేనని న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ క్రమంలో కమిటీ విధించిన సస్పెన్షన్ ను కొనసాగించవచ్చని న్యాయస్థానం పేర్కొంది. దీంతో అతడి సస్పెన్షన్ ను మరో 97 రోజులు పెంచారు.